హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. స్టోరీ టైటిల్ హృదయం. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. చెన్నై. ఉదయం అలారం మోగడంతో బద్ధకంగా కళ్ళు తెరిచి గోడకున్న గడియారం వైపు చూస్తే అది 8 గంటలు అవుతున్నట్టు చూపించడంతో ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చొని తన పక్కన చూడగానే ముద్దుగా నిద్రపోతూ కనిపిస్తున్న తన కూతుర్ను ఐరాను చూసి చిన్నగా నవ్వి ఫోర్ హెడ్ మీద కిస్ పెడుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విహాన్. విహాన్ వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాడు. తనకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. తన వైఫ్ పేరు విషిత. వీళ్ళిద్దరూ ముద్దుల కూతురే ఐరా, ముద్దుగా మిల్కీ అని పిలుస్తారు. విహాన్ ఫ్రెష్ అయ్యి ఫార్మల్ వేర్ వేసుకొని రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చొని పేపర్ చదువుతూ ఉండడం చూసిన విషిత నవ్వుతూ కాఫీ తీసుకొని వచ్చి తనకివ్వగానే నవ్వుతూ కప్ తీసుకొని గుడ్ మార్నింగ్ విషి అని విష్ చేసి కాఫీ సిప్ చేస్తూ ఉన్నాడు విహాన్. విషిత నవ్వుతూ విహాన్ పక్కనే కూర్చొని తనతో కాసేపు టైం స్పెండ్ చేశాక విహాన్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం కోసం కిచెన్లోకి వెళ్తుంది. విషిత ఏదైనా ఫాస్ట్గా చేస్తుంది. సో ఇప్పుడు కుకింగ్ కూడా 1/2 అవర్లో కంప్లీట్ చేసి విహాన్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. విహాన్ అది తినేసి ఆఫీస్కి టైం అవ్వడంతో విషిత ఇచ్చిన బాక్స్ తీసుకొని మరోసారి కూతురు వైపు చూసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. విహాన్ వెళ్ళిపోయాక ఐరా నిద్ర లేవక ముందే ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసి ఊర్లో ఉంటున్న విహాన్ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండగానే ఐరా నిద్ర లేచి ఏడుస్తూ ఉండడం గమనించి విషిత, అత్తయ్య ఐరా లేచింది, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి ఐరా తల్లి లేచావా అంటూ తనని ఎత్తుకొని బాత్ చేయించడానికి వాష్రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన విహాన్ సిస్టమ్ ఆన్ చేసి తన వర్క్లో తను బిజీ అయిపోయాడు. ఆఫ్టర్నూన్ అవ్వడంతో లంచ్ చేయాలని సిస్టమ్ షట్ డౌన్ చేసి తన బాక్స్ తీసుకొని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సురేష్తో క్యాంటీన్ వైపు వెళ్తాడు. ఇద్దరు లంచ్ అయ్యాక కాసేపు ఆఫీస్ విషయాలు అండ్ పర్సనల్ విషయాలు మాట్లాడి లంచ్ అవ్వడంతో తిరిగి ఆఫీస్లోకి వచ్చి ఎవరి సిస్టమ్ ముందు వాళ్ళు కూర్చుంటారు. విహాన్ సిస్టమ్ ఆన్ చేస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవ్వడంతో పాకెట్లో ఉన్న మొబైల్ తీసి చూడగా వేద కాలింగ్ అని చూసి నవ్వుతూ అక్కడి నుండి క్యాఫిటేరియాకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ విహాన్, డిస్టర్బ్ చేశానా? హలో వేద, ఎలా ఉన్నావు? నో అదేం లేదు, ఇప్పుడే లంచ్ చేసి సిస్టమ్ ఆన్ చేస్తూ ఉన్నాను, ఈలోగా నువ్వు కాల్ చేసావు. ఎలా ఉన్నావు వేద? విదూర్ బాగున్నాడా? అవును. ప్రభాంచ్ ఎలా ఉన్నాడు? నేను వాడిని చాలా మిస్ అవుతున్నాను. అందరం బాగున్నాం విహాన్. ప్రభాంచ్ది ఎల్లుండి బర్త్డే. నువ్వు విషిత ఐరా కంపల్సరీగా రావాలి అండ్ విదూర్ మరీ చెప్పమని చెప్పాడు. వాడి బర్త్డే మేము ఎలా మర్చిపోతాం వేద? కన్ఫామ్గా అందరం అటెండ్ అవుతాం అండ్ రేపే స్టార్ట్ అయ్యి వచ్చేస్తాం హైదరాబాద్, ఓకేనా? థ్యాంక్ యూ విహాన్, ఇంకా చాలా మందిని పిలవాలి. ఫస్ట్ నీకే కాల్ చేశాను. బాయ్ విహాన్, నైట్ మాట్లాడదాం. ఓకే వేద. అయినా ప్రభాంచ్కు అప్పుడే 5 years అంటే నమ్మలేకపోతున్నాను. నాకు అలానే ఉంది విహాన్. పిల్లలంతే చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. ఐరా పుట్టి కూడా అప్పుడే 1 year పైనే అవుతుంది. నిజమే. ఓకే వేద, సరే నువ్వు లంచ్ చేసిన తర్వాత పిలవాల్సిన వాళ్ళని పిలువు. ఓకే బాయ్ వేద. అలాగే విహాన్, బాయ్ అంటూ వేద కూడా కాల్ కట్ చేశాక వేద పిక్స్ చూస్తూ తనతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉన్నాడు విహాన్. ఏంటండి, ఎవరి వేద? తను కాల్ చేస్తే విహాన్ ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని ఆలోచిస్తున్నారా? అయినో మీరు అదే ఆలోచిస్తున్నారు. అనవసరంగా మీరు ఎక్కువ థింక్ చేయకండి. మీకు ఆ శ్రమ లేకుండా నేనే చెప్పేస్తాను. వేద విహాన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. ఏంటి షాక్ అయ్యారా? అనుకున్నా మీరు షాక్ అవుతారని. ఎస్, మీరు అనుకున్నది నిజమే. వీళ్ళది లవ్ ఫెయిల్యూర్ అండి. ఏంటండి లవ్ ఫెయిల్యూర్ అని ఇంత కూల్గా చెప్తున్నా అనుకుంటున్నారా? లవ్ ఫెయిల్యూర్ అయితే మన లైఫ్ ఫెయిల్ అయినట్టా? కాదు, లవ్ మన లైఫ్లో ఒక పార్ట్ అంతే. లవ్నే లైఫ్ కాదు కదా. విహాన్ వేద పాస్ట్ ఏంటో, వీళ్ళు ఎలా విడిపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు కూడా నాతో పాటు వాళ్ళ పాస్ట్ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం, రండి. విహాన్ పుట్టింది పెరిగింది అంతా వైజాగ్లోనే. అమ్మా నాన్నలకు ఒకే ఒక్క కొడుకు. అందుకే నన్ను వాళ్ళు చాలా గారాబంగా పెంచారు. బాగా డబ్బున్న వాళ్ళమని చెప్పలేంలే, కానీ ఉన్నంతలో బాగానే ఉండేవాళ్ళం. విహాన్ ఫాదర్ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేసేవాడు. మదర్ హౌస్ వైఫ్గా ఉండేది. విహాన్కి స్టడీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో అరాకొరా మార్క్స్ మాత్రమే వచ్చేవి. అవి కూడా ఎగ్జామ్ ముందు నైట్ చదివి పాస్ అయ్యేవాడు. ఎప్పుడు క్రికెట్, వాలీబాల్ ఆడడం అండ్ ఫ్రెండ్స్తో సినిమాలు, అమ్మాయిలతో సైట్ కొట్టడం లాంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ కూడా ఉండేవి. ఇంటర్లో కూడా కేవలం పాస్ మార్క్స్తో పాస్ అయ్యాడు. అప్పుడు విహాన్ను తన ఫాదర్ తిట్టిన తిట్లు అన్నీ ఇన్ని కాదు,
కనీసం ఇప్పటి నుంచైనా చదువు మీద శ్రద్ధ పెట్టు అని వార్నింగ్ ఇచ్చి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా విహాన్ అవేమీ పట్టించుకోలేదు. ఫ్రెండ్స్తో పాటు విహాన్ కూడా బీటెక్లో జాయిన్ అయ్యాడు. అక్కడ మొదటిసారి వేదాన్ని చూశాడు విహాన్. వేద పూర్తి పేరు వేదాంశిక. చాలా అందంగా ఉండేది. చూడగానే చూపు తిప్పుకోలేకపోయాడు. తనను ఎందుకో అందరి అమ్మాయిలాగా చూడలేకపోయాడు. తనను చూస్తూనే ఫస్ట్ ఇయర్ గడిపేశాడు. విహాన్ తనతో మాట్లాడాలని ఎన్నిసార్లు అనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అస్సలు అర్థమయ్యేది కాదు. అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ అయిపోయారు. వేద చాలా డీసెంట్గా ఉండేది. తన పని తను చేసుకుంటూ క్లాస్లో ఎప్పుడు తనే ఫస్ట్. తనతో మాట్లాడడానికి అబ్బాయిలు మేమంటే మేము అంటూ ఉండేవారు. బట్ వేద ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేది. వేదాతో ఎలా పరిచయం పెంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్న విహాన్కి ఆ దేవుడే అవకాశం ఇచ్చినట్టు తన బైక్ స్టార్ట్ అవ్వకపోవడం వల్ల నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వెనుక నుండి హారన్ సౌండ్ వినిపించగానే వెనక్కి తిరిగి చూసిన విహాన్కి ఎదురుగా వేద స్కూటీ విహాన్ పక్కన వచ్చి ఆగగానే విహాన్ ఆనందానికి అవధులు లేవు. నవ్వుతూ తన వైపు చూడగానే తను కూడా నవ్వుతూ విహాన్ వైపు చూసి, నీ పేరు విహాన్ కదా అని అడిగింది. హా అవును, నా పేరు వేదాంశిక, నీ క్లాస్మేట్. అండ్ నేను నిన్ను 2 times క్లాస్లో చూశాను. అవును, ఏంటి ఇలా నడుస్తూ వెళ్తున్నావు? బైక్ ఏమైంది విహాన్? వేదాకు నేను తెలుసా అని షాకింగ్గా ఫీల్ అవుతూ, బైక్ ట్రబుల్ ఇచ్చింది. నా ఫ్రెండ్స్ ముందే వెళ్ళిపోయారు. నేను లైబ్రరీకి వెళ్ళొచ్చేసరికి ఎవరూ లేరు. సో అందుకే ఆటోలో అయినా వెళ్దామని ఇలా వెళ్తూ ఉన్నాను. హో అవునా, ఓకే, నో ప్రాబ్లం విహాన్, కమ్, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. పర్లేదు వేద, నేను ఆటోలో వెళ్ళిపోతా. నీకెందుకు అనవసరంగా ట్రబుల్? నువ్వు వెళ్ళు. నాకేం ట్రబుల్ లేదు. వీఆర్ క్లాస్మేట్స్ విహాన్. ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? ప్లీజ్ కమ్. ఇంకా వేదాను రిక్వెస్ట్ చేయించుకోవడం బాగోదని చిన్న స్మైల్తో కాస్త గ్యాప్ ఇచ్చి వేద వెనుక కూర్చొని అడ్రస్ చెప్పగానే వేద విహాన్ను తన ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. వెళ్తున్న వేద వైపు చూస్తూ ఇంట్లోకి వెళ్ళి పిచ్చిగా డ్యాన్స్ వేసి విహాన్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా చెప్పగానే అందరు కూడా అబ్బో అంటూ విహాన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. అది విహాన్కి చాలా ప్రౌడ్గా అనిపించింది. టీనేజ్ ఎఫెక్ట్ అలానే ఉంటుంది మరి అప్పుడు. ఇక ఆ రోజు నుండి విహాన్ వేదాతో మాట్లాడడానికి ఏనాడు భయపడలేదు. అవసరం ఉన్నా లేకపోయినా వేదాతో మాట్లాడుతూ ఉండేవాడు. వేద కూడా విహాన్తో త్వరగానే క్లోజ్ అయింది. వేద పుణ్యమా అని విహాన్కి కూడా చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చి మెల్లగా చదవడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడం, క్రికెట్ ఆడడం తగ్గించి కేవలం స్టడీస్ మీద శ్రద్ధ చూపిస్తూ ఉన్న విహాన్ని చూసి మా నాన్న ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే తనలో వచ్చిన మార్పు చూసి విహాన్కి ఆశ్చర్యం కలిగింది. అండ్ ఇందుకు కారణమైన వేద మీద ప్రేమ ఇంకా ఎక్కువ అయ్యింది. క్లాస్లో ఉన్నంతసేపు తనను చూస్తూ ఉండడం అండ్ సబ్జెక్టు ఏదైనా డౌట్ ఉంటే అర్థం కాకపోయినా వేద చాలా ఓపిక్గా చెప్పేది. అప్పుడప్పుడు తను చెప్పేది కూడా వినకుండా వేద వైపు చూస్తూ ఉండేవాడు విహాన్. ఇలా మరో 2 years అయిపోయాయి. ముందు కంటే ఇప్పుడు చాలా బాగా మార్క్స్ రావడంతో విహాన్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే విహాన్ ఫ్రెండ్స్ కూడా అంతే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు విహాన్ ఫైనల్ ఇయర్. ఇంకా తన ప్రేమ విషయం దాస్తే వేద తనకి ఎక్కడ దూరం అవుతుందో అని భయపడి ఒక సాయంత్రం ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో విహాన్ మనసులో వేద మీద పెంచుకున్న ప్రేమ గురించి తనకు చెప్పేశాడు. వేద విహాన్ ప్రపోజల్కి కాసేపు మౌనంగా ఉండి తర్వాత మాట్లాడుతూ, చూడు విహాన్, ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్. ఇప్పుడు మనం ప్రేమ అంటూ మన మైండ్ని పొల్యూట్ చేసుకుంటే స్టడీస్ స్పాయిల్ అవుతాయి కదా. సో ఈ విషయాన్ని మనం ఈ ఇయర్ తర్వాత మాట్లాడదాం. అప్పటి వరకు ఇద్దరం ఇప్పట్లానే ఉందాం, ఓకే? అండ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు, ఈవెన్ నీ ఫ్రెండ్స్కి కూడా. ఇక వెళ్దాం పద, అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళడానికి వెనక్కి తిరిగిన వేద చేపట్టుకున్న విహాన్ తనను చూసి, ఏంటి విహాన్, ఏమైనా చెప్పాలా అని అంది వేద. నిజం చెప్పు వేద, నీకు నేనంటే ఇష్టమే కదా? ఇష్టమని ఒక్కసారి చెప్పు వేద. మన స్టడీస్ అయ్యే వరకు నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. కేవలం ఫ్రెండ్లానే ఉంటాను. బట్ నా మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పు ప్లీజ్. విహాన్, నువ్వు బేసిక్గా అల్లరి పిల్లవాడివి, కానీ చెప్పే విధంగా చెప్తే వింటావు. మొదట్లో నువ్వు నన్ను ఫ్రెండ్లానే ట్రీట్ చేసావు, కానీ మెల్లమెల్లగా నువ్వు నన్ను గుచ్చి చూడడం, మన ఇద్దరి నేమ్స్ బుక్లో రాయడం, నేను నీ వైపు క్యాజువల్గా చూసినా నువ్వు బ్లష్ అవ్వడం, ఇవన్నీ నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు ఇలా చెప్తావని. సో చెప్పావు. అయినా విహాన్ను ఇష్టపడని వాడు ఎవరైనా ఉంటారా? నువ్వంటే నాకు చాలా ఇష్టం విహాన్. మా నాన్న దగ్గర మిస్ అయిన ఆప్యాయత, అనురాగం నీ దగ్గర చూశాను. అందుకే ఎవరికి క్లోజ్ అవ్వని నేను నీకు అయ్యాను. వేద మాటలు విన్న విహాన్కి ఎంతో ఆనందం వేసింది.
అది మాటల్లో కూడా వర్ణించలేము. విహాన్ సంతోషంగా వేద చేతులు పట్టుకొని థ్యాంక్ యూ వేద, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాసేపు మాట్లాడి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ విషయం గురించి ఇద్దరు మళ్ళీ డిస్కస్ చేసుకోలేదు. ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఇద్దరు కూడా స్టడీస్ మీద ఫోకస్ పెట్టి ఎగ్జామ్స్ చాలా బాగా రాశారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. మంచి కంపెనీలో జాబ్ రావడంతో చాలా ఆనందం వేసింది. ఇంటర్వ్యూ నుండి బయటకు రాగానే వేదాను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉన్న విహాన్ వేదా వైపు చూస్తూ ఐ గాట్ ది జాబ్ వేదా అన్న సంతోషంలో అక్కడ అందరూ మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే అప్పుడు వాస్తవంలోకి వచ్చి వేదాను దింపి మధు వైపు కృతజ్ఞతగా చూశాడు. కంగ్రాట్స్ విహాన్, ముందు నాకు కాదు ఆంటీ అంకుల్కి చెప్పు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్తున్న వేదాను చిరునవ్వుతో చూస్తూ విహాన్ స్వీట్స్ తీసుకొని వెళ్ళి అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పగానే వాళ్ళు చాలా చాలా సంతోషించారు. ఇద్దరు వేరు వేరు కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యారు. ఒకరోజు సాయంత్రం వేదాని అడిగా, ఎప్పుడు ఓకే చెప్తావు మన ప్రేమకి, ఎలాగో జాబ్ కూడా వచ్చేసింది, నువ్వు కూడా ఓకే అంటే ఇంట్లో మాట్లాడి మ్యారేజ్ చేసుకుందాం, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను ప్రయోజకునే అయ్యాను, నువ్వు గనుక నాకు పరిచయం అవ్వకపోయి ఉంటే నా ఫ్రెండ్స్తో పాటు ఇంకా బ్యాక్లాగ్స్ రాసుకుంటూ ఉండేవాడిని అని అడుగుతూ ఉన్న విహాన్ వైపు చూసిన వేద, విహాన్ నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇంకా దాచి నిన్ను మోసం చెయ్యలేను, అందుకే ఈ విషయం చెప్పాక దయచేసి నన్ను అసహించుకోకు, నన్ను దూరం పెట్టావు కదా. ఏం మాట్లాడుతున్నావు వేదా, నేను నిన్ను అసహించుకొని కోపడ్డం ఏంటి, కామెడీ చేస్తున్నావా, అలా ఎప్పటికీ జరగదు, ఏంటో ధైర్యంగా చెప్పు. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మా మామయ్య కొడుకుతో నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అతని పేరు విదూర్, హైదరాబాద్లో ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి, నేనంటే చాలా ఇష్టం. అండ్ తనే డైరెక్ట్గా తన పేరెంట్స్తో కలిసి వచ్చి అమ్మతో మాట్లాడి ఒప్పించాడు. అమ్మకి కూడా విదూర్ నచ్చడంతో నేను లేకుండానే నా పెళ్ళి ఫిక్స్ చేశారు. నేను ఇంటికి వెళ్ళాక నాకు ఈ విషయం గురించి తెలిసి షాక్ అయ్యి ఇక చేసేదేమీ లేక నేను కూడా ఒప్పుకున్నాను. అప్పుడప్పుడు విదూర్ మా ఇంటికి వచ్చేవాడు. తన వ్యక్తిత్వం గురించి తెలిసాక నేను మనస్ఫూర్తిగా తనతో పెళ్ళికి రెడీ అయ్యాను. అప్పుడే నీతో పరిచయం అవ్వడం, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. కానీ అనుకోకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగానే షాక్ అయ్యాను. నిన్ను నేను కేవలం ఫ్రెండ్గా చూశాను. నేను ఇష్టం లేదు అని చెప్తే ఎక్కడ నీ స్టడీస్ స్పాయిల్ చేసుకుని నీ లైఫ్ పాడవుతుందో అని భయపడి ముందు స్టడీస్ కంప్లీట్ చేద్దామని చెప్పాను. నాకు తెలుసు నిన్ను మోసం చేస్తున్నానని, కానీ నాకు నీ భవిష్యత్తు ముఖ్యం, అందుకే తప్పని పరిస్థితుల్లో అలా చెప్పాను. ప్లీజ్ విహాన్, నేను చేసింది తప్పే, అందుకు నువ్వు ఎటువంటి శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ నువ్వు మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను భరించలేను. నేను విదూర్ దగ్గర ఏది దాచను, అంత ఫ్రీడమ్ ఇచ్చాడు తను నాకు, అందుకే నీ గురించి చెప్పాను. ఇంకా నీకు నిజం చెప్పకుండా ఉంటే అది నిన్ను మోసం చేసినట్టు అవుతుందని చెప్పి తనే ఇవాళ నీకు చెప్పమని చెప్పాడు. ఎల్లుండి నా ఎంగేజ్మెంటు, నేను చేసింది తప్పు కాదు అని నీకు అనిపిస్తే వచ్చి బ్లెస్ చేయి అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది వేద. వేద చెప్పింది విన్న నాకు నా అందమైన ప్రపంచం నా కళ్ళ ముందే నేల రాలినట్టు అయిపోయింది. ఒంట్లో శక్తి లేనట్టు అలాగే నేల మీద ఓరిపోయాను. కంట్లో నీరు వరదై పారుతుంది. వేదాతో ఎంతో అందంగా ఊహించుకున్న నా జీవితం నా కళ్ళ ముందే ముక్కలయ్యింది. వేదాను ఎంత లవ్ చేశానో అండ్ ఎంత ఆరాధించానో నాకు మాత్రమే తెలుసు. వేద గురించి, మా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. అలాంటిది వేద మనసులో నాకు స్థానం లేదని తెలిసి నా గుండె ముక్కలయ్యింది. 4 దిక్కులా దద్దరిల్లేలా అరవాలనుంది. అలాగే ఏడుస్తూ ఎప్పుడు ఇల్లు చేరానో నాకే తెలియదు. పడుకున్న నిద్ర రావడం లేదు. వేద రూపం కళ్ళ ముందే మెదులుతూ నన్ను మరింత కృంగదీస్తుంది. అలా 2 రోజులు గడిచాయి. నిద్ర, ఆకలి ఏదీ లేదు. హెల్త్ బాగాలేదని ఇంట్లో చెప్పి కళ్ళు మూసుకొని పడుకున్నా ఎంత ప్రయత్నించినా నాకు నిద్ర రావడం లేదు. పైకి లేచి కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉన్న నాకు ఇందులో వేద తప్పేమీ లేదు అనిపించింది. కేవలం నా కోసం, నా భవిష్యత్తు కోసం ఆలోచించి తను అలా చెప్పింది అని అర్థం చేసుకొని నా మనసుకు సర్ది చెప్పుకొని ఉదయాన్నే లేచి భారమైన మనసుతో వేద ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. నన్ను చూశాక వేద మొహంలో వచ్చిన వెలుగు ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను విదూర్కి పరిచయం చేసింది. ఎక్కువసేపు ఏడుపు ఆపుకోలేక నేను అక్కడి నుండి వచ్చేశాను. ఆ తర్వాత 2 నెలల్లో వేద పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయింది. విహాన్ మాత్రం వేద తలుపులలో తనను మర్చిపోలేక ఇంట్లో అమ్మా నాన్న చూస్తూ ఉన్న సంబంధాలు రిజెక్ట్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఇప్పటికే వేదాకి పెళ్లి జరిగి 2 years అవుతుంది. తనకు ఒక బాబు, పేరు ప్రభాంశ్, చాలా ముద్దుగా ఉన్నాడు. అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉండడం వల్ల అనుకుంటాను.
నాకు కుదిరినప్పుడల్లా ప్రభాస్ని చూడడానికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. వేద కూడా అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో మా ఇంటికి వస్తూ అమ్మా నాన్నలకి బాగా క్లోజ్ అయ్యింది. అమ్మ ద్వారా విషయం తెలుసుకున్న వేద నన్ను బలవంతంగా ఒప్పించి మరీ విషితాతో పెళ్లి చేసింది. పెళ్లికి ముందే విషితాకు నా పాస్ట్ గురించి కూడా చెప్పాను. తను నన్ను అర్థం చేసుకుని మ్యారేజ్కి ఒప్పుకుంది. మ్యారేజ్ అయ్యాక విషిత ప్రేమలో నేను మెల్లమెల్లగా వేద జ్ఞాపకాలను మరిచి విషితాను పూర్తిగా నా భార్యగా స్వీకరించాను. వేద విషిత చూడ్డానికి సిస్టర్స్లా ఉంటారు. అందరం గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటయ్యి నన్ను విదుర్ని బాగా ఏడిపిస్తారు. కొన్ని రోజులకి నా జీవితంలోకి సంతోషాలను తీసుకొచ్చింది నా ఐరా తల్లి. నాన్న రిటైర్డ్ అవ్వడంతో మా సొంత ఊర్లో పొలాలను చూసుకుంటూ ఉంటామని ఎంత చెప్పినా వినకుండా అక్కడే ఉన్నారు. ఇక్కడ నేను విషి ఐరా ఉంటాం. ఇలా ఏదైనా ఫంక్షన్స్కు నేను వేద కలుస్తూ ఉంటాము. వేద నా జీవితంలో చాలా స్పెషల్. తనే లేకపోయి ఉంటే నేను ఇలా ఉండేవాడినే కాదు. అందుకు ఇప్పటికీ నేను తన దేవతలా మోగగా ఆరాధిస్తూ ఉంటాను. ఈవినింగ్ అలా ఇంటికి వెళ్ళగానే విషితతో హైదరాబాద్ వెళ్ళాలని చెప్పగానే విషిత ఐరా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డే ముగ్గురం కార్లో హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. మమ్మల్ని వేద విదుర్ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ప్రభాన్స్ ఐరాను క్షణం కూడా వదలకుండా ఆడిస్తూ ఉండడం చూసి నేను వేద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను వేద చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాం. ప్రేమతో మీ విహాన్. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే ఏదో మనకి ఇక లైఫే లేనట్టు బాధపడుతూ మన ప్రేమను ఒప్పుకొని ఆ అమ్మాయిని బాధ పెట్టడం లేదా మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటాం. అది తప్పు. నిజంగా అది క్షమించరాని నేరం. ప్రేమ జీవితంలో భాగం మాత్రమే. ప్రేమే జీవితం కాదు. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ కోసమైనా మనం మూవ్ ఆన్ అయ్యి జీవితంలో సక్సెస్ సాధించాలి. మీ అందరికీ స్టోరీ ఎలా అనిపించింది? నాకైతే ఎండింగ్ చాలా బాగా నచ్చింది. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ కోసం జీవితాలను నాశనం చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్తాను నేను. సో మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ శ్రావణ సంధ్య. బాయ్.